ఇక అంతరిక్షంలో దాదాపు 9 నెలలుగా చిక్కుకుపోయిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ ఎట్టకేలకు భూమికి చేరుకోనున్నారు. మరికొన్ని గంటల్లో వారు తిరుగు ప్రయాణం మొదలు కానుంది. అమెరికా కాలమానం ప్రకారం మంగళవారం సాయంత్రం 5:57 వారు భూమి మీద ల్యాండ్ అవనున్నారు. ఇక భారత కాలమానం ప్రకారం మార్చి 19 బుధవారం ఉదయం 3:27 చేరుకునే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు. సునీత విల్మోర్ను తీసుకొచ్చేందుకు రోదసిలోకి వెళ్లిన స్పేస్ ఎక్స్ వ్యామనౌక క్యూ డ్రాగన్ ఆదివారం విజయవంతంగా భూకక్షలోకి అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోకి అనుసంధానమైంది. ఇక క్యూ-10 మిషన్లో వెళ్లిన 4 వ్యామోహములు ఒక్కొక్కరిగా అంతరిక్ష కేంద్రంలోకి ప్రవేశించారు. దీంతో సునీత రాకకు మార్గం సుగమమైంది. ఈ మేరకు రిటర్న్స్ షెడ్యూల్ను నాసా తాజా ప్రకటనలో ప్రకటించింది. క్రూ డ్రాగన్ వ్యామనౌక హచ్ మూసివేత ప్రక్రియ అమెరికా టైం ప్రకారం సోమవారం రాత్రి 10:45 మొదలవుతుంది. తర్వాత అంతరిక్ష కేంద్రం నుంచి క్రూ డ్రాగన్ వ్యామనౌక ఆన్ డాకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ స్పేస్ షిప్ విజయవంతంగా విడిపోయిన తర్వాత మంగళవారం సాయంత్రం 5:57 ఫ్లోరిడా సముద్ర జలాల్లో క్యాప్సూల్ దిగుతుంది. ఇక అందులో నుంచి ఒక్కొక్కరిగా వ్యామోహములు బయటకు తీసుకువస్తారని నాసా వెల్లడించింది. సునీత విల్మోర్తో పాటు మరో 2 వ్యామోహములు కూడా భూమి మీదకి రానున్నారు. ఇక 2024 జూన్ 5న ప్రయోగించిన బోయింగ్ వ్యామనౌక స్టార్ లైనర్తో సునీత విల్మోర్లు ISSకు చేరుకున్నారు. ఇక నాసా అంచనా ప్రకారం వారం రోజులకే వారు భూమిని చేరుకోవాల్సి ఉంది. అయితే స్టార్ లైనర్తో సాంకేతిక సమస్య తలెత్తడంతో వ్యామోహంలో లేకుండానే అది భూమి మీదకి తిరిగి వచ్చింది. ఇక అప్పటి నుంచి సునీత విల్మోర్లు ISSలోనే చిక్కుకుపోయారు.